ఒక అందమైన విశాలమైన చెరువులో ఈ కథ మొదలవుతుంది. చెరువు పచ్చని చెట్లతో ముస్తాబై ఎన్నో జీవరాశులతో కలకలలాడుతూ ఉండేది. ఈ అందమైన చెరువులో శామ్, టిమ్, జిమ్ అనే 3 చేపలు బాగా స్నేహితులయ్యాయి. అయితే వీరు ఒకే విధంగా ఆలోచించేవారు కాదు. శామ్ తెలివైనది, ఎప్పుడూ భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించేది. టిమ్ తటస్థంగా ఉండేది, సమస్య వచ్చిన తర్వాతే స్పందించేది. జిమ్ నిర్లక్ష్యంగా ఉండేది, జీవితాన్ని సరదాగా గడిపితే చాలు అని భావించేది. సరస్సు చాలా ప్రశాంతంగా, జీవితం సుఖంగా సాగిపోతుండగా ఒకరోజు ప్రమాద హెచ్చరికలు మోగాయి. ఒకరోజు సాయంత్రం శామ్ సరస్సు అంచున ఈదుతూ ఉండగా అటుగా జాలర్లు నడుచుకుంటూ వస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మొదటి జాలరి, ఇక్కడ పెద్ద పెద్ద చేపలు కనిపిస్తున్నాయి, రేపు వలతో వచ్చి అన్నింటినీ పట్టుకుందాం అంటాడు. రెండవ జాలరి, అవును, ఇవన్నీ పట్టుకుంటే మనకి మంచి లాభం వస్తుంది అంటాడు. ఈ మాటలు విన్న శామ్ ఉలిక్కి పడిపోయింది. ఇదేదో పెద్ద ముప్పు, మనం వెంటనే తప్పించుకోవాలి అని ఊహించింది. తన స్నేహితుల దగ్గరకు చేరుకుని ఆందోళనగా, జాలర్లు రేపు మనల్ని వలలో పట్టుకొని అమ్ముకోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పింది. మనం వెంటనే ఈ చెరువు విడిచి పక్కనున్న ప్రవాహం ద్వారా సముద్రంలోకి వెళ్ళిపోదాం అంటుంది. టిమ్ కొంచెం ఆలోచించి, ఇది నిజమేనా? నిజంగా జాలర్లు వస్తారా? రాకపోతే కొత్తగా వెళ్ళిన చోట ఆహారం దొరుకుతుందా అని సందేహపడింది. జిమ్ మాత్రం అసలు పట్టించుకోలేదు. అది నవ్వుతూ అహంకారంగా, అరే శామ్, నువ్వు ఎప్పుడూ భయపడుతూ ఉంటావు, ఇన్ని ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం, ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు అంటుంది. శామ్ స్నేహితుల మాటలు విన్నాక వీళ్ళు వినేలా లేరని తను మాత్రం ఎలాంటి ఆలస్యం చేయకుండా ప్రవాహం గుండా సముద్రంలోకి వెళ్ళిపోయింది. టిమ్ ఇంకా వెనకాడుతూ ఆలోచనలో ఉండిపోయింది. జిమ్ అయితే ఇది నా ఇల్లు, నేనెక్కడికి వెళ్ళను అని మొండిగా నిలిచిపోయింది. రాత్రంతా మిగతా 2 చేపలు ఎలాంటి ప్రమాదం వస్తుందో ఊహించలేక అల్లాడిపోయాయి. కానీ అప్పటికే శామ్ నదిలోకి చేరిపోయి సురక్షితంగా ఉంది. ఉదయం జాలర్లు పెద్ద వలతో వచ్చి చెరువులోకి విసిరారు. చాలా చేపలు చిక్కుకున్నాయి. టిమ్, జిమ్ కూడా ఆ వలలోనే ఉన్నాయి. టిమ్ భయంతో వణికిపోయి శామ్ చెప్పిన మాట వినాల్సింది అని బాధపడింది. ఆఖరి నిమిషంలో టిమ్ తెలివిగా పథకం ఆలోచించింది. అది చనిపోయినట్టు నటించి ఒక్కసారిగా వలలో నీటి మీద తేలిపోయింది. ఒక జాలరి చూసి అన్నాడు, ఇది చచ్చిపోయినట్టుంది, పాడైన చేపలను పట్టుకొని ప్రయోజనం లేదు అని చెప్పసాగాడు. టిమ్ నీటిలో పడగానే ఒక్కసారిగా ఉరకలెత్తింది. శక్తివంతంగా ఈదుతూ సురక్షితంగా ప్రవాహం ద్వారా సముద్రంలోకి పారిపోయింది. జిమ్ మాత్రం జాలర్ల వలలో చిక్కుకొని విలవిలగించుకుంది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా వల గట్టిగా బిగిసిపోయింది. బయటకి రావడానికి మార్గమే కనిపించలేదు. చివరికి జాలర్ల చేతిలో బలైపోయింది. ముందు చూపు ఉన్న శామ్ తప్పించుకున్న టిమ్ సముద్రంలో హ్యాపీగా ఉన్నాయి. ఈ కథ నీతి ఏమిటంటే, తెలివైన వారు ముందుగానే ప్రమాదాన్ని అంచనా వేసి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. చివరి నిమిషంలో అయినా అపాయం నుంచి తప్పించుకోవడానికి మంచి బుద్ధిని ఉపయోగించుకోవచ్చు. అహంకారం, నిర్లక్ష్యం మన జీవితాన్ని నాశనం చేస్తాయి. మీకు ఈ కథ ఎలా అనిపించింది? మీరు ఏ చేపలా వ్యవహరిస్తారు? తెలివైన శామ్, చివరికి తప్పించుకున్న టిమ్, లేక నిర్లక్ష్యంగా ఉన్న జిమ్? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.